తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం సుప్రభాత సేవ, ప్రాతకాల పూజ, ఉత్సవ అనుజ్ఞ, వేద స్వస్తిచే యాగశాల ప్రదక్షిణ, భూతబలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, మంటపార్చన, ప్రధాన కుంభ ఆవాహన, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి హరీష్ శర్మ మాట్లాడుతూ, వైశాఖ బహుళ దశమిని పురస్కరించుకొని తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సైతం స్వామివారి జయంతి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అలాగే శని, ఆదివారాలలో సైతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు శివప్రసాద్ శర్మ, రవిచంద్ర వర్మ, హనుమంతాచార్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామినే నమః. వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే నమః. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ప్రతి సంవత్సరంలో కూడా వచ్చేటువంటి వైశాఖ బహుళ దశమి పురస్కరించుకొని స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా త్రయాన్హిక దీక్ష చేత నిర్వహించబడుతున్నాయి. ఇట్టి కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరము జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభించబడ్డాయి. మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య స్థాపన, దీక్షాధారణ, అఖండ దీపస్థాపన, అంకురారోపణ, ధ్వజారోహణతోటి ఇటు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇటు కార్యక్రమాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు మహేందర్ కుమార్ గారు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే దేవాలయ ఈవో గారు, భక్తులు, పుర ప్రముఖులు అందరూ కూడా విశేషంగా ఇట్టి ప్రారంభ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమస్త భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు, శుభాశీస్సులు. అలాగే రేపు రెండవ రోజు ఉత్సవంలో సందర్భంగా స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రాతకాలంలో విశేషమైనటువంటి ద్రవ్యాల చేత స్వామి మూలవర్యులకి అభిషేకం గావించడం జరుగుతుంది. అనంతరము వేంచేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకము, అనంతరము 108 కలశాల చేత మరి స్వామివారికి విశేష ద్రవ్య అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సాయంకాలము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణము, స్వామివారి సేవ కూడా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మూడవ రోజు ఉత్సవాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో వేంచేసినటువంటి సత్యనారాయణ స్వామివారికి మహాకుంభాభిషేకము, పూర్ణాహుతి, శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవము, ఉత్సవ సమాప్తి జరుగుతుంది. కావున ఇట్టి కార్యక్రమాలకి భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామి సేవలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.